ఒక మన పటాసు బింబిసారా తర్వాత మంచి పెద్ద హిట్ కొట్టాడు. ఒక కామెడీ లేదు కానీ సినిమా అంతా అదిరిపోయింది. మంచి కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్ రామన్న. క్లైమాక్స్లో అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది లేడీస్. ఆవిడ ఏ సినిమాలు ఉంటే ఆ శివుడు సినిమా హిట్ అని చెప్పి ఆవిడ మన సర్లేనికి వరకు ప్రూవ్ చేశారు. దీంట్లో మదర్గా బాగా చేశారు. బాగుంది ఓవరాల్గా సినిమా. బాగుంది, చాలా బాగుందండి. మన మ్యూజిక్ కూడా బీజిఎం కూడా బాగా కొట్టారు. డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ అతనికి మంచి హిట్ పడింది సినిమా. కామెడీ ఒకటే లేదు, మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. మాస్ ఆడియన్స్ బాగా నచ్చుద్ది. అవునవునవును. క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, ఒంటి చేతితో చేస్తాడు. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలా. పాపం ఆ చైన్ నరుకుని సీన్కి అందరూ కళ్ళ నీళ్ళెట్టుకుంటారు. అది చాలా బాగా చూపించారు. అది ఎమోషనల్గా చాలా ఫీల్ వచ్చేస్తుంది. లేడీ ఫ్యాన్స్ అయితే కళ్ళ నీళ్ళు వస్తాయి, అంత బాగా చూపించారు ఎమోషన్. నేను 5కి 4 ఇస్తా. చాలా బాగుంది. సో వైజయంతి యాక్షన్ డ్రామా థ్రిల్లర్, ఇది ఒక పవర్ ప్యాకెట్ థ్రిల్లర్ అనుకోవచ్చు. కళ్యాణ్ రామ్ గారి సినిమాలు అంటేనే కొద్దిగా యాక్షన్ సీన్స్ బాగా హైలైట్ చేస్తారు. బట్ దీంతో ఒక కిస్ట్ కూడా ఏంటంటే మదర్ సెంటిమెంట్ కూడా ఒక ప్రొఫెషన్కి, ఒక ఫీల్కి, విజయశాంతి గారిని డామినేట్ చేసే విధానంగా కొడుకుని డామినేట్ చేసే విధానంగా విజయశాంతి గారి వీళ్ళ కెమిస్ట్రీ కూడా డైరెక్టర్ చాలా అద్భుతంగా స్క్రీన్ని చేశాడని చెప్పచ్చు. సొసైటీ మెయిన్ ఇంపార్టెంట్. ఆ సొసైటీ నిమిత్తము వీళ్ళ వర్షన్ ఏంటి అనేది ఎండ్ కూడా, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. పర్లేదు బ్రో, సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు బ్రో. ఒకసారి కొన్ని షార్ట్స్ ఉంటాయి బ్రో, కొన్ని షార్ట్లకు మాత్రం నాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొచ్చారు. అప్పట్లో మన పెద్ద ఆయన ఎలా చేస్తారో అలా ఆ కళ్ళు, ఆ తేజస్ మాత్రం అలానే గుర్తొచ్చింది బ్రో. మదర్ సెంటిమెంట్ అంటూ ఇప్పుడున్న లోకంలో తల్లిదండ్రులకు అన్నం పెట్టేటోడే లేడు బ్రో. ఒంటి చేతులు నరుక్కొని ఫైర్ చేసేటోడు ఎవడు బ్రో. సినిమా అంటే రియాలిటీగా ఉండాలి బ్రో. ఇప్పుడు బలగం సినిమా తీసుకుంటే రియాలిటీగా అన్నదమ్ముల రిలేషన్ అట్లా చూపించారు. ఏముంది బ్రో, చేతి నరుక్కొని ఒంటి తల రాములా ఎవడు ఫైర్ చేశాడు బ్రో. 100 మందితోని ఒంటి చేతులు లేకుండా ఫైర్ చేస్తే ధీరుడు ఎవడని ఉన్నాడా? ఉంటే మీరు చెప్పండి, అప్పుడు సినిమాకి మేము ఇంకో 10 మందిని తోలిస్తాం. అంటే నెగిటివ్ రివ్యూ అని కాదు, సినిమా బెటరే, బట్ అంతలా ఎలివేషన్ ఏం లేదు. క్లైమాక్స్ బాగుంది బ్రో, కానీ ఆ చేతు నరుకోడి కొంచెం ఎలివేషన్ తగ్గించి సినిమా చూపించుంటే ఇంకా బాగుండేది. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. బట్ అవుట్ ఆఫ్ 5 3.5 or 3 రేటింగ్ ఈజ్ ఓకే. ఫైట్స్ ఆర్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బ్రో.